ఏంటి రిపేర్ ఆరాధన కొరకై ఉదయకాలం కొన్ని మాటలు దేవుడి వాక్యంలో ధ్యానం చేస్తాం. సత్యవేద గ్రంథం బైబిల్ నుండి ఆరాధన కొరకై దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి. జీవగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాలము ఆరాధన కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. చదువుకున్న లేఖనం ఆధారం చేసుకుని మాతో మాట్లాడాలి. ఈ దినము ప్రపంచ దేశములలో, హెబ్రోన్లో, తెలంగాణ, ఆంధ్రలో జరిగిస్తున్న అన్ని రకాల డినామినేషన్ల పరిచర్యలు, ఆరాధనలు, హెబ్రోను సహవాస ఆరాధనలు, పంపబడిన వారు, పంపబడుతున్న వారందరిని అభిషేకించి బలపరచండి. నీ నామ మహిమ కొరకు వాడుకొని వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆరాధించేదాని కొరకై ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. ఒకటి ఏంటంటే, యెహోవాను ఏమంటారు? ఆయనను స్తుతించండి అని రాయబడింది. ఏం చేయాలంటే ఆయనను స్తుతించండి. యెహోవా దయాళుడు కాబట్టి ఆయనను స్తుతించండి. ఎందుకని దయాళుడైతే స్తుతించాలంటే ఆయన కృప భూమి మీద ఉన్న మానవ కోటి మీద నిరంతరము ఉంటుంది. ఎందుకని స్తుతించాలి? భూమి మీద ఉన్న మానవ కోటి మీద ఆయన కృప ఎలా ఉండబోతుందంట? నిరంతరము ఉంది. కనుకనే మనం ఆయన ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అసలు ఆయన కృపకి నిరంతరం ఉండేదాని కొరకు, మనం స్తుతించి ఆరాధించడానికి కొరకు అసలు ఏంటి సంబంధం? అది తెలియకపోతే మనం చేసే ఆరాధన వ్యర్థమే. యేసు నమ్మాము అనడానికి కూడా వ్యర్థమే. ఎందుకు? ఆయనకు నాకున్న సంబంధం ఏంటి? మనం ఎక్కడన్నా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సిగరెట్ కాల్చి తన కొడుకు ఏం చేస్తాడు? ఆ నాన్న వెళ్తూ ఉంటే అది చూడకపోయినా ఎవరైనా అరే మీ నాన్న వెళ్తున్నారా అనేది ఏం చేస్తాడు? వెంటనే ఆ సిగరెట్ పాడేసి అని సైలెంట్గా ఉంటాడు. ఎవరి దగ్గర గొడవ పడుతూ ఉంటే అరే మీ నాన్న వస్తున్నారా, మీ అమ్మ వస్తుందిరా అంటే ఏం చేస్తారు? వాళ్ళ అమ్మకు నాన్నకున్న ఆ రిలేషన్ని, ఆ ప్రేమ, ఆ బంధాన్ని బట్టి వెంటనే ఏమవుతారు? సైలెంట్ అయిపోతారు. కాబట్టి బైక్ మీద స్పీడ్గా పోతుంటే వాళ్ళ నాన్న కనపడితే ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ కనపడాలి. ఎందుకు స్లో అవుతారు? అంటే ఆ తండ్రి మీద, తల్లి మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళ పరువు ప్రతిష్టలు తీయకూడదు, వారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలా, నా కొడుకు మంచోడు అనిపించుకోవాలని వెంటనే బైక్ ఏం చేస్తాడు? స్లోగా వెళ్తాడు. ఇవన్నీ బాగానే ఉంటాయి. అమ్మమ్మని చూస్తూనే పలకరీయటము, బస్ స్టాండ్కి వచ్చిందంటే వెళ్ళి బైక్ ఎక్కించుకోవడం బాగానే ఉంటాయి. నడుచుకుంటే రాగలదు, ఆటో ఎక్కినా రాగలదు, ఇంకోరు ఎవరైనా పోయి తీసుకొని మనమే ఎందుకు వెళ్ళాలనుకుంటాం? అంటే ఒక సంబంధం ఉంది. అలాగే ఆయనను ఎందుకు మనం స్తుతించాలి, ఆయననే ఎందుకు మనం ఆరాధించాలి అంటే కూడా ఒక సంబంధం ఉంది. అందువలన మనం ఆయన ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఏంటి ఆయనకు మనకున్న ఆ రిలేషన్ ఏంటి, ఆ సంబంధం ఏంటి అనే విషయాలను, కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. కొన్ని విషయాలను మనము అధ్యయనం చేస్తాం. బైబిల్లో చాలా డీప్గా మనం దీన్ని ఆలోచన చేయొచ్చు.
కానీ డీప్గా ఆలోచించిన దాన్ని బ్రీఫ్గా ఆలోచించే సమయము మనకు ఆసన్నమైంది. అంటే త్వరగా దీన్ని మన సమయ అనుకూలతను బట్టి కొన్ని విషయాలు త్వరగా అధ్యయనం చేయాలి. నాకు వాస్తవంగా బల వర్తమానము గంట చెప్పిన ఆరాధన వర్తమానం గంటన్నర చెప్పాలనిపిస్తుంది. అవి ఎందుకంటే మనకు ఉన్న సంబంధం ఏంటి, మనం ఎలాంటి వాళ్ళం, దేవుడు ఇలాంటి వాడు, అలాంటి దేవుడు ఇలాంటి నిన్ను ఎలా ప్రేమించాడు, ఎందుకు నీకు ఏం చేశాడు, నువ్వు ఏం చేస్తే ఏం ఆరాధించాలా అని అవన్నీ చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి వర్తమానంలో నాకు గంటన్నర టైం పడుతుంది. ఒకవేళ బల్లకి గంట పట్టినా ఆరాధనకి ఎక్కువ టైం పడుతుంది. కానీ మన సమయం ఏంటంటే ఆరాధన అర్ధగంట చెప్పాలా, బల్ల అర్ధగంటలో 30 గంటలు చెప్తే సరిపోతుంది. కానీ మన టైమింగ్స్ అట్లాంటివి. పూర్తిగా అధ్యయనం చేయలేకపోతున్నాం, పూర్తిగా ధ్యానం చేయలేకపోతున్నాం, పీరియడ్ అంతా వేస్ట్ చేసుకుంటాం. ఏదో ఒక రకంగా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి టైంని ప్లాన్ చేసుకోవాలి, టైంని సర్దుకోవాలి. అప్పటికి పాటలు కూడా తగ్గిస్తున్నది. దేనికోసం? టైం కవర్ చేయడానికి. ఆ పాటల టైం కూడా వర్తమానం చెప్పొచ్చు. ఏం చేసినా కూడా అది అడ్జస్ట్ అవ్వడం, ఆ టైం ఫాలో అవ్వలేకపోతుంది. టైం వచ్చిన ఐడియాలకే ఉండట్లేదు. ఎన్ని పనులు ఉన్నదో పక్కన పడలేదు. దాని దేవుని సమయము ఏదేమైనా దేవుని కొరకే కేటాయించాలా అనేది ఎక్కట్లేదు. మరి ఎందుకనో నాకేం అర్థం కాదు. కాబట్టి దానికి ఎప్పుడైతే దేవునికి ప్రాముఖ్యత ఇస్తామో మన జీవితంలో ఒక్కొక్క సమస్య తగ్గుతూ వస్తుంది. దేవునికి ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వమో మన జీవితంలో ఒక్కొక్క సమస్య పెరుగుతూ వస్తుంది. పెంచుకుంటున్నామే తప్ప తెంచుకోవడం లేదు సమస్య. ఎందుకంటే ఆ లాజిక్ ఏంటంటే దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ వస్తుంటే ఒక్కొక్క సమస్య తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు రక్తస్రావం గల స్త్రీ దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిందా లేదా? కానీ ఆవిడ జీవితంలో ఏమైంది? ఆ రోగం తగ్గిపోయింది. బైబిల్లో ఎవరినైనా చూసుకోండి, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిన వారందరి జీవితంలో సమస్యలు పరిష్కారం అయినాయి. మరి మనకు మనుషులకు ప్రాముఖ్యత ఇస్తాం, అందుకే సమస్యలు కొని తెచ్చుకుంటాం. అంతే తేడా. ఇక్కడ బైబిల్ చూస్తే ఎందుకు మనం ఆయన్ని స్తుతించాలి, ఎందుకు ఆయనను మనం ఆరాధించాలి, మన పితరులకు ఏం జరిగింది, మనకేం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది, ఈ 3 విషయాలలో అసలు మనకు దేవునికి ఉన్న అభినవ సంబంధం ఏంటి, ఆయననే ఎందుకు పూజించాలి, ఆయననే ఎందుకు ఆరాధించాలి, ఆయనకు మనకున్నటువంటి ఆ కామన్ ఆ సెంట్రల్ పాయింట్ ఏంటి, అతి ప్రాముఖ్యమైనది ఏంటి, ఎందుకు ఆయన్ని మనం అంతగా ప్రేమించాలి, ఎందుకు ఆయనకు అంత సమయాన్ని కేటాయించాలి, ఎందుకంతటి ఆయన ప్రాముఖ్యత ఇవ్వాలి అనే విషయాలను మనము అధ్యయనం చూస్తాం. రండి, మొదటిదిగా చూస్తే దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఒక అద్భుతమైనటువంటి విషయము మనకు కనబడుతుంది. ఒక అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. మొదటిదిగా మనం చూస్తే ఎందుకు మనము దేవునికి ఆ ప్రాముఖ్యత ఇవ్వాలి అని చూస్తే మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 36వ వచనంలో మొదటి మాట మనకు కనబడుతుంది. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు నిన్ను స్తుతించుచున్నాము. నిన్ను స్తుతించుచు కాబట్టి మొదటిది ఏంటంటే ఈ విశ్వములో నీవు మాత్రమే పరిశుద్ధత కలిగిన వాడవు. మొదటిది ఏంటంటే ఎందుకు మనం యేసుక్రీస్తుని స్తుతించి ఆరాధించాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం గుర్తెరిగారంటే ఆయనలో ఏం గుర్తెరిగారు? మేము నీకు కృతజ్ఞత, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిన్ను స్తుతించుచున్నాం. అంటే ఏమని అర్థమైంది వాళ్ళకు? ఏమని తెలుసుకున్నారంటే నీవు పరిశుద్ధమైన వాడవు. ఏమని తెలుసుకున్నారు? నీవు పరిశుద్ధుడవు అంటే అప్పుడు నేనేమనని? నేను పాపిని అని అర్థం.
నువ్వు పరిశుద్ధమైన దేవుడివి అంటే పరిశుద్ధమైన దేవుడు ఎవరితో సంబంధం పెట్టుకోవాలా? మరొక పరిశుద్ధమైన వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలా. కానీ ఎవరితో పెట్టుకుంటే పాపులతో పెట్టుకున్నాడు ఆయన. అర్థమైంది లేదా? ఎవరితో పెట్టుకున్నాడు? ఒక కలెక్టర్ స్నేహితులు ఎవరు? మరొక కలెక్టర్. ఒక డాక్టర్ స్నేహితులు ఎవరు? మరొక డాక్టర్. ఒక టీచర్ స్నేహితులు ఎవరు? మరొక టీచర్. ఆయన ఫోన్ నెంబర్లు ఎవరుంటే ఎక్కువ? ఏ డిపార్ట్మెంట్కి అయితే చెందినవారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. మరి ఇక్కడ పరిశుద్ధమైన దేవుడికి ఎవరితో సంబంధం పెట్టుకున్నాడంట? చూడండి లూకాసు వార్తలో ఆ మాట మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విచిత్రమైనటువంటి విషయాలు మనకి కనబడతా ఉన్నాయి. చూడండి ఏమని చెప్తున్నాడంటే 6వ వచనం 7వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని అందరూ అది చూచి ఈయన బాబు అయిన మనిషి యొక్క బస చేయ వెళ్ళనని చాలా సెలవుకొనిది. ఏమైందంట? ఏమైంది? ఈయనేమో పరిశుద్ధుడు అంటాడు. మరి పరిశుద్ధుడికి ఎక్కడికి పోవాలి? ఆయన కంటే అతి పరిశుద్ధమైన వాడు ఎవడైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పాపాత్ముడైనటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడంట? పాపాత్ముడైన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? ఆయన పరిశుద్ధుడైనప్పటికీ, అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే పాపి దగ్గరికి వస్తాడో పాపి కూడా ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు. ఎప్పుడైతే ఒక బైక్ మెకానిక్ పాడైపోయి స్టార్టింగ్ అవ్వని మెకానిక్ బైక్ మీద చేయి పెడతాడో మెకానిక్, అప్పుడు బైక్ ఏమవుతుంది? బాగుపడుతుంది. ఒక టీవీ మెకానిక్ దేనికి పనికిరాకుండా పక్కన పడేసిన టీవీ మీద చేయి పెడితే ఆ టీవీ ఏమవుతుంది? బాగుంటుంది. ఒక కారు మెకానిక్ చెడిపోయిన కారు మీద చేయి పెడితే ఏమవుతుంది? ఆ కారు బాగుంటుంది. అలాగే పరిశుద్ధుడైన దేవుడు పాపితో సంబంధం చేస్తే పాపితో సహవాసం చేస్తే పాపి దగ్గరికి వస్తే ఆ పాపి కూడా ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు. అందువలన వాళ్ళు అంటున్నారు పరిశుద్ధమైన నీ నామము. ఏమంటున్నాడు? పరిశుద్ధమైన నీ నామం బట్టి మేము నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిన్ను మేమేం చేస్తున్నాము? స్తుతించుచున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిన్ను స్తుతించుచున్నాము. ఏమని చెప్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిన్ను స్తుతిస్తున్నాము. అతి ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ మేము గ్రహించవలసిన విషయం ఏంటంటే కృతజ్ఞతాస్తుతుల ద్వారా మేము నిన్నేం చేస్తున్నాం? ఏమని తెలుసుకున్నారు? మొట్టమొదటిది నీవు పరిశుద్ధమైన వాడు. ఏమని తెలుసుకున్నారు? నీవు పరిశుద్ధమైన వాడు అని తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? ఎలా తెలిసింది వాళ్ళకి? కాబట్టి దేవునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? మనిషికి అతీతమైన లక్షణం. మనిషి దగ్గర ఆ పరిశుద్ధత అనేది ఏ మనిషి దగ్గర ఉండదు, ఆ ఏ కాలానికి పుట్టిన వాడైనా. మరి దేవుడు అనేవాడికి దేవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి లక్షణం. చూడండి, రెండో భాగం మనం గమనిస్తాం. రెండవది ఏంటిది అంటే ఇశ్రాయేలు ఏం గమనించారు? మొదటి దినవృత్తాంతంలో 23వ అధ్యాయం 5వ వచనం.
23వ అధ్యాయము 5వ వచనం. నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నియమింపబడింది. మరి 4,000 మంది స్తుతి చేయని నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విషయములతో యెహోవాను స్తుతించువారుగాను. అంటే ఇక్కడ 8,000 మంది ఏం చేస్తున్నారంట? ఒకరైతే మొదటి జాబితా ఏంటి? ద్వారపాలకులు 8,000 మంది ఉన్నారు. 4,000. మనకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఇక్కడ దీనికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఒక ద్వారం దగ్గర ఎంతమంది ఉన్నట్టు? 1000 మంది ఉన్నారు. యెరూషలేముకి ఎన్ని ద్వారాలు? 12 ద్వారములు ఉన్నాయి. 12 గుమ్మములు యెరూషలేము పట్టణానికి. అంటే ఒక పట్టణం దగ్గర అన్ని వేల మంది అవసరం. అని వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎంతమంది అంట? డోలు కొట్టేవాళ్ళు, డబ్బు కొట్టేవాళ్ళు, సితార వాయించేవాళ్ళు, కంజీర వాయించేవాళ్ళు, క్యాషో అప్పుడు ఉన్నాయా? హార్మోనియం అని చెప్పాలి మనం. కాబట్టి అన్ని వేల మంది కూడుకొని ఏం చేయడం మొదలుపెట్టారు? ఒకరిద్దరు కాదంట, ఒక గొప్ప సమూహంగా సంఘముగా కూడి దేవుడిని ఏం చేయడం మొదలుపెట్టారు? స్తుతించడం మొదలుపెట్టారు. మూడవది చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 20. అంటే ప్రజల సమూహముగా కూడారు ఆరాధన చేయడానికి. ఒకరిద్దరు రావడం కాదు, వేలాది మందిగా తరలివచ్చారంట. వారి వారి తలాంతులను బట్టి దేవుని ఏం చేయడం మొదలుపెట్టారు? వారి కర్తవ్యాన్ని బట్టి, వారికి ఉన్న ఆధిక్యతను బట్టి, వారికి ఉన్న స్థానాన్ని బట్టి, వారికి కలిగిన తలాంతుని బట్టి దేవుని ఏం చేశారు? ఆరాధించారు. మూడవది చూస్తే 29వ అధ్యాయము 20. ఇలాగూ పలికిన తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తల వంచి నమస్కారం చేసింది. అంటే ఇక్కడ దేవుడితో మరొకరు యాడ్ అయ్యారు. ఎవరంట? దావీదు ఏమాడు? యెహోవా సన్నిధిని రాజు ముందరను తలలు వంచి. కాబట్టి బౌ డౌన్ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది? బౌ డౌన్. నమస్కరించి. 96వ కీర్తన 7వ వచనం చదవండి. 96వ కీర్తన 7వ వచనం ఏమని రాయబడుతుందంటే ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పదం. మనం తెలుగులో నమస్కరించి అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏమని రాయబడుతుందంటే ఆ వాక్యము 96వ కీర్తన 7వ వచనం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. అది కాదు, 95:6 వచనం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు. రండి 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. ఇది బౌ డౌన్ అన్నమాట. నమస్కారం చేసి సాగిలపడదాము. ఏంటంట? నమస్కారం చేసి సాగిలపడతాం. కాబట్టి ఇక్కడ దేవుడి విషయంలోనే కాదు, ఇంకేం చెప్తున్నారు వాళ్ళు? దావీదు ముందర కూడా ఏం చేస్తున్నారంట? అదే ప్రామాణికంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అధ్యయనం చేయాలి. దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారో, దేవుడి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ప్రతిరోజు
దేవుని మందిరంలో కూడుకునే అవకాశం లేదు. ఎందుకంటే మోషే కాలంలో వారికి మందిరమే లేదు, స్థలం లేదు, మందిరం లేదు. ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకోవటం. చెప్పండి, అక్కడనే వాళ్ళ ఆరాధన కూడుకుని. అంటే ఇప్పటికప్పుడు వాళ్ళు ఏం చేయాలి? స్థలాన్ని రోడ్డు మీద ఉంటుంది, పాడుపడిన పొలం ఉంటుంది, వ్యవసాయం చేయింది. ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ నీళ్లు ఉన్నాయి. ఏం చేసేవాళ్ళు? అక్కడ ఆగేవాళ్ళు, అక్కడ ఆగుతారు. ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళు అక్కడ ఆరాధన చేయాలా? మరి ఆరాధన చేయాలంటే అదేమన్నా ఇల్లు ఉందా, మందిరం ఉందా? ఏం చేయాలా? అక్కడున్న కంప చెట్లన్నీ తీయాలా, గడ్డంతా చెక్కుకోవాలా, శుభ్రం చేసుకోవాలా, కర్రలు పాతుకోవాలా, టెంట్ వేసుకోవాలా. అర్థమవుతుంది లేదా? మరి ఎంత ఆసక్తి ఉంటే, ఎంత టైం కేటాయిస్తే ఆ చెట్లన్నీ తీసేది ఎప్పుడు, దానికి శుభ్రం చేసుకునేది ఎప్పుడు, కర్రలు పాతుకునేది ఎప్పుడు, టెంట్లు వేసుకునేది ఎప్పుడు, మళ్ళీ ఆరాధించేది ఎప్పుడు? ఎంతమంది టెంట్లో కూర్చునేది? 10 మంది 20 మంది? ఎంతమంది కనుక్కున్నారు టెంటు? ఒక ఫంక్షన్కి 500 మంది వస్తాము, ఎంతమంది వచ్చారో అంటారు. మరి ఇక్కడ వీళ్ళు పడుచు వయసు ఉన్నోళ్ళే 6 లక్షల మంది అంట. మరి ముసలు, చంటిపిల్లతరుడు, గర్భిణీ స్త్రీలు అందరూ లెక్కేస్తే 36 లక్షల మంది. 36 లక్షల మంది కూర్చున్న టెంట్ ఎంత ఉంటుంది? అర్థమైందా? ఏదో 1836 టెంట్ వేయడం కాదు, 36 లక్షల మంది కూర్చునే టెంట్ వేసుకోవాలా. అంటే ఎంత టైం కేటాయించింటారు వాళ్ళు? అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింటుంది వాళ్ళకి? అన్ని వేల లక్షల మంది కూర్చునేటటువంటి గుడారం వేసుకొని వాళ్ళు ఆరాధన చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? 1 రోజు 2 రోజుల వాళ్ళు అలా చేసింది 40 సంవత్సరాలు చేస్తున్నారు వాళ్ళు. ఎన్ని రోజులు చేశారట? 1 రోజు 2 రోజులు, 1 వారం, 10 వారాలు, 1 నెల కాదు, 40 సంవత్సరాలు వారు టెంట్లు వేసుకొని దేవుని ఏం చేశారు? ఆరాధించారంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే. కోడి వచ్చింది, కుక్క వచ్చింది, పిల్లి వచ్చింది, నక్క వచ్చింది, మా అన్న వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, పన్నుడు పిలిచాడు, ఇట్లాంటివన్నీ చెప్పరాదు. అన్ని పనులు పక్కన పెట్టి వాళ్ళు అక్కడి దాకా నడుచుకుంటూ పోతారు కదా కొంతమంది. మహారాష్ట్ర నుంచి నడుచుకుంటూ వస్తారు. వాళ్ళ నెత్తిని మూటలు పెట్టుకొని, బియ్యం పెట్టుకొని, పలకలు పెట్టుకొని, చెక్కలు పెట్టుకొని పెట్టేస్తున్నారు. అలా నడుచుకుంటూ పోతారు. మరి మహారాష్ట్ర నుంచి ఈ ఊరి దాకా రావాలంటే, ఆంధ్ర దాకా ఎన్ని పనులు వాళ్ళు వదిలిపెట్టుకున్నారు? కోడి, కుక్క, పిల్లి, మేక ఉండవా వాళ్ళకి? కంపెనీలు, వర్కులు, షాపులు ఉండవా? అవన్నీ పక్కన పెడతారు. ఎవరికొరకు? ఇక ఈ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వీళ్ళకి మాత్రం ఏది పక్కన పెట్టరు, దేవుణ్ణే పక్కన పెడతారు అన్నిటికంటే ముందు. ఆమె ఇప్పుడే వస్తాం, ఆమె మళ్ళీ వస్తాం, ఆమె తర్వాత వస్తాం. ఎవరికి ప్రాముఖ్యత ఇస్తారు? నాకేం అర్థం కాదు. దేవుని పక్కన పెట్టి మనుషులకు ప్రాముఖ్యత. కానీ వాళ్ళు పనులు, మనుషులు, బంధువులు, తాత, అవ్వ అందరినీ పక్కన పెట్టి నడుచుకుంటా దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు. అందువలన వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. అందువల్ల వాళ్ళు 10 అంతస్తుల బిల్డింగ్ కడతారు, కంపెనీలు వస్తాయి, కార్లు వస్తాయి, బైకులు వస్తాయి, ఆస్తులు వస్తాయి, బంగారం, ఉంగరాలు గింగరాలు పెట్టుకొని గొలుసులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు దేవుడి కొరకు చేస్తున్న త్యాగమే అందుకు కారణం. మరి మనం ఇదే ఇంకా అందుకే మన ఉంగరాలు బంగారాలు ఏముంటాయి, అంతగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతముల గ్రంథం మనం చూస్తూ ఉన్నమాట. ఎంత అద్భుతంగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ నెరవేరుతుందంటే మనం ఎందుకు దేవునికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు? వారు ఎందుకు ఇచ్చారు అనేది మనం చూస్తున్నాం. వేల మంది అంట. మొదటి వృత్తాంతం 25:3 వచనం. మూడవదిగా చూస్తే
వృత్తాంతం 25 అధ్యాయం 3వ వచనం. ఎగితును సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాలను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన ఎదుగుతును చేతి క్రింద నుండి ఎదుగుతును కుమారుడైన గెదల్య జెరి యెషియా అషభ్య మెత్తెల అను 6 యెహోవాను ఏమని స్తుతిస్తున్నారట? పాటలు పాడుచు కుటుంబాలు. ఎవరంటే వీళ్ళు? కుటుంబం. మన కుటుంబం ఒకరే రావటం. వీళ్ళు ఎలా వచ్చారంట? కుటుంబములలో స్తుతి పాటలు పాడుచు. కుటుంబములలో స్తుతి పాటలు పాడుచు. ఒకటి స్తుతి పాటలు పాడి, రెండవది సితారతో దేవుని ఏం చేస్తున్నారు? దేవుని వారు ఆరాధించే విధానం, దేవుని వారు కనపరిచే విధానం, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే విధానం వారికి అర్థమైంది. ఒకటి నాడు అనేకులు దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారో తెలియదు. అసలు ఏమని ఆరాధించాలా, ఏ విధంగా ఆరాధించాలా? భూమి మీదకి వాయిద్యాలు ఎందుకు వచ్చాయంటే జీవము గల దేవుడికి ఆరాధించే విధానంలో వాయిద్యాలు వచ్చాయి. అంతకుముందు ఏ వాయిద్యాలు తెలియదు. వాయిద్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ గ్రంథం చెప్పదు. అన్నీ బైబిల్ నుంచి వచ్చాయి. బైబిల్ నుంచే వచ్చాయి. 29 అధ్యాయం 20 వచ్చిన చూడండి. మొదటి వృత్తాంతంలోనే 29 అధ్యాయము 20 వచ్చి ఇలాగ పలికిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించు సమాజ మందిరంలో చెప్పుగా వారందరూ తమ పిల్లల దేవుడు యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు మందిరము తలవాంచి నమస్కారం చేసింది. తలవాల్చి నమస్కారము చేసింది. తలవాల్చి నమస్కారము చేసింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళు ఎలాగంట? 2 వృత్తాంతం 29:30 వారు ఆరాధించిన విధానం చూడండి. 29:30 2 వృత్తాంతం 29:30 దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించింది. ఏంటంటే ఎక్కడికి వచ్చేవారు మళ్ళీ కొన్ని కలిపాడు. సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి, అంటే దేవుని దగ్గరకు వచ్చేవరకే వారు దీనులుగా, సాధారణమైన వారుగా, పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి అయినటువంటి నేను, భూమి మీద ప్రాణై భ్రష్టు పట్టిపోతున్న నేను, కుటుంబంలో అందరి చేత తృణీకరింపబడిన నేను, చదువురాని అనిపించుకున్న నేను, ఉద్యోగం లేదు అనిపించుకున్న నేను, బ్రతుకులు బాగులేదు, ఎక్కడైనా పోయి చావు అనిపించుకున్నటువంటి నేను, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను ఎలా ఆరాధించాలి? నా బ్రతికేంటి? కాబట్టి దేవుని ఆరాధించడానికి ఒక అర్హత, ఒక యోగ్యత, ఒక ప్రణాళిక చెప్తున్నాడు. తృణీకరించబడిన వారు, వెలివేయబడిన వారు, దూషించబడిన వారు, చిన్న చూపు చూడబడిన వారు, అంటరాని కులమని పిలువబడిన వారు, వెలువలేనటువంటి వారు, ఈ రోజుకి కొన్ని చోట్ల కాలేజీలో వెలవలేదు, బైక్ దొల్ల పట్టించుకోవట్లేదు, ఉద్యోగం చేస్తున్నా ఓడ్చుకోవట్లేదు. మరి ఆ కాలంలో ఎంత దయనీయ జీవితము! అలాంటి ప్రజలు దేవుని సన్నిధానంలో చేరి ఏం చేయాలని వచ్చిందంట? ఆరాధన. చూడండి 84వ కీర్తన. ప్రియ సోదరి సోదరుల, నీ జీవితంలో నిజంగా ఇదే అనుభవం నీవు ఉన్నట్లయితే, నీ రోగం తగ్గినప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తే, నీ సమస్యల వలన దేవుని వైపు తిరిగి నీకు మేలు జరిగినప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చిన ఉద్దేశం ఏంటి?
84 కీర్తన 4వ వచనం. కీర్తన 84 4వ వచనం ఏం చెప్తుంది? దేవుడి మందిరానికి దూరం ఉన్న దినములలో, దేవుడి మందిరానికి చేర్చబడిన తర్వాత నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, నిత్యము అంట. ఇప్పుడు ఒకప్పుడు దేవుని మందిరంలోకి ప్రవేశమే లేదు కొన్ని కుటుంబాలు, క్షుద్రులకి. కానీ దేవుడు పరలోకము నుండి భూలోకానికి రావడం వలన, శిలువ మరణం ద్వారా ఉభయుల జీవితాలలో ఉన్న ఆటంకాలు, అడ్డుబండలు, ఏవైతే తెరలు ఉన్నాయో ఆకాశం భూమికి రెండుగా చీలిపోయింది. ఇక గర్భాలయం లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం లేదు. ఇక అంటరాని వాడైన, క్షుద్రుడైన, అతి క్షుద్రుడైన, ఏ దేశంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ జనాంగంలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఏ మతములో ఉన్నా, నువ్వు మనిషి అయితే చాలు. ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు ప్రభు, మతం కొరకు కాదు. యేసుక్రీస్తు ప్రభు కులం కొరకు కాదు. యేసుక్రీస్తు ఎవరికంట? ప్రతి మనిషి కొరకు. ఏమని రాయబడింది బైబిల్లో? చూడండి, ఎబ్రీ పత్రిక 2:9. ఎవరి కొరకంట యేసు ప్రభు? ఇప్పుడు 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడి, యేసు మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటము ధరించినట్టుగా ఆయన చూస్తున్నాం. కాబట్టి ప్రతి మనుషుని కొరకంట. ఏంటంట? పలానా కులం కొరకు కాదు, పలానా దేశం కొరకు కాదు. చాలామంది భారతీయులు అంటారు యేసు ప్రభు అమెరికన్ దేవుడు అంటారు. ఏమంటారు? యేసు ప్రభు అమెరికన్ దేవుడు కాదు, యేసు ప్రభు క్రైస్తవ దేవుడు కాదు. యేసు ప్రభు మనుషులకు దేవుడు. ఎవరికి దేవుడు అంటే ఆయన? చాలా మందికి అధికారులు కూడా మెదడు లేదు, వాడి మాట్లాడుతుంటున్నాయి. అలాంటి వారిని మనిషిగా చూడాలా అని కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. యేసు ప్రభు అమెరికా దేవుడు అనేవాళ్ళు, యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు అనే వాళ్ళని వాళ్ళ మాటలు వింటున్నప్పుడు, వాళ్ళని చూస్తున్నప్పుడు, వీళ్ళు మనుషులైనా, మనుషులకు ఉండే లక్షణాలు ఉన్నాయా అని నాకు అనిపిస్తుంది. భారతీయులు కాబట్టి మాట్లాడక తప్పదు. భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతీయులందరూ నా సహోదరులు కనుక భారతీయులందరూ ఏం చేయాలా? గౌరవించాలా. కానీ బైబిల్ రూల్స్ ప్రకారం చూస్తే యేసుక్రీస్తు క్రైస్తవ దేవుడు, యేసుక్రీస్తు అమెరికా దేవుడు అంటే ఎదుటి మాట్లాడుతున్న వ్యక్తులు మనుషులుగా కూడా చూడబుద్ధి కాదు నాకు. ఎందుకనంటే యేసుక్రీస్తు క్రైస్తవానికి, అమెరికాకి సంబంధించిన వాడు కాదు, మనుషులకు సంబంధించిన వాడు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు మనిషి అవుతాడు, దేవుడు అవ్వలేడు. దేవుడు అంటే సర్వాంతర్యామి, అన్నిటికీ దేవుడు అవుతాడు. ఒకదానికి దేవుడు కాదు. ఒక కులానికి దేవుడు, ఒక ఇంటికి దేవుడు, ఒక వీధికి దేవుడు, ఒక ప్రాంతానికి దేవుడు, ఒక మతానికి దేవుడు ఉండడు. దేవుడు అంటే దేవుడే. కాబట్టి యేసుక్రీస్తు సర్వలోక మానవాళి, మనుషులందరి కొరకట. ఎవడన్నా ఉన్నాడా అంటాడు? 2008 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని ఖరీదించి ఎక్కడో అని గారిపోతున్న జాతిని విమోచించి విడిపించి కాపాడడానికి ఆయన చివరి రక్తపొట్టు ఏం చేశాడు? దారిపోసాడు. ఏమన్నా రాయబడింది ఎబ్రీ పత్రికలో 2:9. ప్రతి మనిషిని కొరకు ఏమైనంట? ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం అనుభవించాడు. ప్రతి మనిషి కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. నరకం తప్పించడానికి, ప్రతి మనిషి నరకం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఐగిన పశువుగా బలిగా చేయబడ్డారు. ఎందుకంటే తన పిల్లలు మనం అందరం ఎవరో ఒక ప్రాంతమో, ఒక కులమో, ఒక దేశమో, ఒక మతమో కాదు. మనందరూ ముందు మనుషులు. కాబట్టి మనుషులందరి కొరకు యేసు ప్రభు ఏమయ్యాడు? శిలువ మరణాన్ని చెందాడు.
ఆ పాపము మన మీద ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాని నుండి మనల్ని కాపాడాలని, దాని నుండి మనం విడిపించాలి, దాని నుండి మనం రక్షించాలని, నిత్య నరకం తప్పించి నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేయాలని ఏం చేసిండ ప్రతి మనుషుల కొరకు. ఇంకేమైనా కులం అడ్డం వస్తుంది దీంట్లో? ఇంకేమైనా మతం అడ్డం వచ్చింది దీంట్లో? ఇంకేదైనా ప్రాంతం అడ్డం వచ్చింది దీంట్లో? అందుకని ప్రతి మనుషుల కొరకు, అంటే ప్రపంచంలో 6 ఖండములలో 6 నెలల మీద నివసిస్తున్న ప్రతి మనిషి కొరకు యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఎక్కిన పశువుగా బలిగా చేయబడి తన దేహం చేర్చబడి భూమి వేయించుకొని మేకులు కొట్టించుకొని కొరడా దెబ్బలు పట్టబడి సిలువను మోసి భూమికి ఆకాశం మధ్యలో రాళ్ళ మీద వేలాడదీయబడి ప్రతి మనుషుల కొరకు, నరకానికి వెళ్తున్న ప్రతి మనుషుల కొరకు నరక విముక్తిని చేయడానికి, నిత్య రాజ్య వారసులు చేయడానికి ఆయన ఈ లోకానికి అందించాడు. ఏమి ఎంచుకున్నాడు? ఏ మార్గం ఎంచుకున్నాడు? సిలువ మార్గం ఎంచుకున్నాడు. ఏ విధంగా మనకు రక్షణ వచ్చింది? ఎంత ఘోర పాపని ఎందుకు క్షమించాలనుకున్నాడు? శిక్షించకుండా. అంటే ఎఫెస్ పత్రిక 2:8 ఏ ఆయుధాన్ని వాడాడు? శిక్షించడానికి బదులు ఎందుకు క్షమించాడు? ఎందుకు ప్రేమించాడు? ఏ ఆయుధం వాడడం వల్ల మన మీద ఆయనకు అంతగా ప్రేమ పుట్టింది? మీరు కృప చేతనే రక్షింపబడితే అది మీ వల్ల కలిగినది. ఎఫెసు పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే, ఏంటంట కృప మనల్ని రక్షించింది. కృపకున్న అలవాటు ఏంటంటే అది శిక్షించే అలవాటు లేదు కృపకి. కృప అనేది రక్షించే అలవాటు కలిగింది, క్షమించే అలవాటు కలిగింది, ప్రేమించే అలవాటు కలిగింది. ఏ వ్యక్తిని కూడా శిక్షించే అలవాటు కృపకు లేదు. అందువల్ల ఆయన కృప నిరంతరము ఉండునని ఆయన ఏం చేశారంట? స్తుతించి ఆరాధించారు. ఇప్పుడు అర్థమైన కృప అంటే ఏంటిదో, ఎందుకు నిరంతరం ఉందో ఆ కృప చేతనే నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? రక్షించాడు. అందువలన ఆయన కృపని, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండేది. అంటే ఎన్నోసార్లు మనం మరణానికి, నరకానికి, శిక్షకు పాత్రులమైనప్పుడు అన్ని పర్యాయములు ఆయన కృప చూపడం వలన అగ్నిగుండానికి వెళ్ళవలసిన మనం తప్పించబడుతూ వచ్చాం. కృప చేతనే. దేని చేత రక్షణ పొందామంట? శిక్ష ఎందుకు పొందలేదంటే ఆయన కృప మనల్ని రక్షించుకుంది. అందువలన మనము దయాళుడు గనుక, వాత్సల్యత చూపేవాడు గనుక, ప్రేమ కలిగిన వాడు గనుక శిక్షించలేదు. శిలువ మరణం పొందాడు. శిక్షించవలసిన ఆయన, పరిశుద్ధులైన ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణాన్ని పొంది మన మీద ఉన్న విధి రూపకమైన శిక్ష అంతటినీ ధర్మశాస్త్రమును కొట్టివేశాడు శిలువ యాగము ద్వారా. కాబట్టి మనకు విమోచన విడుదల కలిగింది. మనకు విమోచన విడుదల కలిగింది. బానిసత్వం నుండి, దౌర్భాగ్యకరమైన జీవితం నుండి, భ్రష్టు పట్టిపోయిన జీవితం నుండి, విలువలేని జీవితం నుండి, ఘనత లేని జీవితం నుండి, సమాజంలో గుర్తింపలేని జీవితంలో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి దయచూపిన దేవుడు యేసుక్రీస్తు నామధారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కొన్ని పనులు మనకు నేర్పాడు. ఆయన యజ్ఞ పశువుగా బలిగా చేయబట్టం వల్ల మనకు పాపక్షమాపణ. ఎందరు తన నామని విశ్వాసం ఇస్తారు అనగా విశ్వాసం ఉంచిన వారందరికీ ఇప్పుడు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడే అధికారం ఇవ్వబడింది. అందువల్ల ఆయన కృప నిరంతరము ఉండునని వారు ఏం చేశారంటే ఆయన్ని స్తుతించారు. ఆయనంత కృప వలనాడు కనుక ఈనాడు నేను మరణానికి, నరకానికి, జీవకుండా తప్పించుకున్నాను. కాబట్టి ఆ దేవుణ్ణి, అంతగా నా పట్ల కృప చూపిన దేవుణ్ణి, అంతగా నా బ్రతుకును మార్చిన దేవుణ్ణి, అంతగా నా కొరకు త్యాగం చేసిన దేవుణ్ణి, అంత భ్రష్టు పట్టిపోయి ఏ విలువలేని చుట్ట, బీడి, సిగరెట్తో, దొంగతనంతో, మోసంతో, అక్రమంతో, అన్యాయంతో, దగతో
కోర్టు కేసులతో మంటనిష్ఠగా జీవిస్తున్న దౌర్భాగ్య జీవితం కొరకై యేసు ప్రభు ఆ కలవరి శిలువలో శిక్ష అనుభవించాడు, ఆ ప్రేమను పంచాడు. నా కొరకు చివరి రక్తపట్టు తారపోసి నన్ను విమోచించుకున్నాడు, నన్ను విడిపించుకున్నాడు. కాబట్టి ఈయన పరిశుద్ధతను బట్టి, ఈయన నా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, ఈయన నా కొరకు చూపిన కృపను బట్టి, నా కొరకు ఉమ్మి వేసిన దాన్ని బట్టి, ఆయనతో ఉండే గొప్ప ఘనత వచ్చింది. కాబట్టి ఆయనను నేను స్తుతించి ఆరాధించి అనుభూతిలోనికి ఎదురు రాగలిగాను. నా పాపాలు కూడా క్షమించబడ్డాను. నేను కూడా ఆయన కుమార్తెగా చేయబడ్డాను. ఇక నేను మౌనం ఉంటాను వీలు లేదు. ఎవరైతే గ్రహిస్తారో వారందరూ దేవుణ్ణి ఏం చేయాలి? ఇప్పుడు స్తుతించి ఆరాధించారు. ప్రభా, నా జీవితం ఒకప్పుడు ఇలాంటిది, ఎంత స్థాయి ఇచ్చావు, అది నీ కృప, నీ దయదాక్షిణ్యాల వల్ల వచ్చింది, నీ ప్రేమ వల్ల వచ్చింది. నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు ప్రభా. కాబట్టి నేను స్తుతించి ఆరాధిస్తాను. మా గురించి కొద్ది నిమిషాలు మనం స్తుతించి ఆరాధిస్తాం.